ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? మన ఫ్యూచర్ కంటే సినిమా ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది చెప్పడానికి వచ్చేస్తున్నారు రోలింగ్ రఘు అండ్ టీమ్. అందరికీ నమస్కారం. 2030 నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ రోజు ఫిలిం న్యూస్ మొదలు పెడదాం. ముందుగా ముఖ్యాంశాలు. రిలీజ్ కి ముస్తాబవుతున్న ద్రౌపది వాకిట్లో దోసకాయ చెట్టు. 20 ఏళ్లు గడిచిన 150 చిత్రంపై నో కామెంట్స్ అంటున్న చిరంజీవి. బాహుబలి చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని 20 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే పరిస్థితిలో ఉంది. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తనని హీరోయిన్ గా పెట్టి రోజా గారు చిత్రం చేయమని నాగబాబు గారిని కోరటం, నాయనో నా వల్ల కాదని పారిపోతున్న నాగబాబు గారు. ఇదిలా ఉంటే 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు ఈ సినిమాకి సీక్వెల్ గా మహేష్ బాబు గారు అబ్బాయి, వెంకటేష్ బాబు గారు అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నటువంటి ద్రౌపది వాకిట్లో దోసకాయ చెట్టు. ఈ యొక్క సినిమా, ఈ యొక్క టైటిల్ ఏదైతే ఉందో ఈ టైటిల్ చాలా వాస్తవానికి గురైంది. ఏంటంటే ఈ యొక్క టైటిల్ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా రిలీజ్ ముస్తాబు అవుతుంటే కీర దోసకాయ వ్యాపారస్తులంతా కూడా కీరా అనే పదాన్ని ఈ యొక్క టైటిల్ లో చేర్చాలని, అంటే ద్రౌపది వాకిట్లో కీర దోసకాయ చెట్టు అని పెట్టాలని, లేకపోతే మా యొక్క మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళు వెల్లడించారు. తన కొడుకు గౌతమ్ సినిమా పరిస్థితి ఇలా ఉంటే మహేష్ బాబు పూరి జగన్నాథుల కాంబినేషన్ లో 22వ చిత్రంగా వస్తున్న సినిమాకి ది నమ్మ జీవితం అని టైటిల్ ఖరారు చేయడం జరిగింది. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా తమన్నా, అత్తగా అనుష్క చేస్తున్నారని దర్శకుడు చెప్తున్నారు. ఇప్పుడు నాకు అందిన తాజా వార్త, అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాతో లేడీ ఓరియంటెడ్ సినిమా తీయమని రోజా గారు నాగేంద్ర బాబు గారిని వేధిస్తున్నారని చెప్పి మనకు తెలిసింది. మరి ఇప్పుడు రోజా గారు అలా వేధిస్తుండే బాబు నాగేంద్ర బాబు గారు ఆయన యొక్క మనోభావాలు బాగా తీవ్రంగా దెబ్బతిన విషయం మనకు తెలిసింది, విదితమే. ఇప్పుడు మన రాకేష్ ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో అక్కడే ఉన్నాడు. చెప్పండి రాకేష్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం చూస్తున్నాం 60 ఏళ్ళు వయసు పైబడినటువంటి రోజా గారు అంజనా ప్రొడక్షన్ బ్యానర్ లో ఒక అద్భుతమైనటువంటి లేడీ ఓరియంటెడ్ మూవీ నాతోనే చేయాలని చెప్పేసి నాగబాబు గారితో బాగా గొడవ పెట్టుకోవడం విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం కాస్త చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళేసరికి రోజా గారు అడిగారు, నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తారా తీయరా అని. అప్పుడు చిరంజీవి గారు అన్నారు, చూడు పాప 150 సినిమాలు నేనే తీస్తానా తీయరా అని కాస్త ధైర్యంలో ఉన్నాను. నువ్వు వచ్చి సినిమా తీస్తావా తీయని అడిగితే నేనేం చెప్పాలి, జమ్ము జలగైపోతుంది ఏమనుకున్నా ఉంటానని చెప్పేసి సరదాగా నవ్వి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకో కాకపోతే ముఖ్య విషయం ఇంకొకటి ఉంది. ఈ విషయం కాస్త నాగబాబు గారు చాలా సీరియస్ గా తీసుకొని రోజా గారి దగ్గరికి వెళ్ళి, చూడు రోజా, చూడు రోజా, మా బ్యానర్ లో ఇంకా మేము సినిమాలు చేయలేం, ఇదే మా ఆఖరి సినిమా అన్నప్పుడు అమ్మా నన్ను వదిలే అన్న సినిమా తీసి నేను ఇండియా వదిలిపెట్టి ఏ హాంకాంగో ఏ దీవుల్లోకి వెళ్ళి వస్తాను తల్లి, అప్పటిదాకా నన్ను వదిలే తల్లి అంటూ చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. నాకు ఇంకో విషయం ఏమిటంటే ఈ విషయాన్ని ఖతారు చేయకుండా రోజా గారు చెన్నై ఫ్లైట్ బయలుదేరి హైదరాబాద్ లో నాగబాబు గారు పక్కన కూర్చొని ఎవరు జోకులు చెప్పినా కానీ పక్కపడ నవ్వేస్తుంది, మార్కులు దడలా ఇచ్చేస్తుంది. ఇంకో విషయాన్ని గ్రహించలేకపోతుంది. ఎన్ని నవ్వులు పడినా ఏం చేసినా కానీ నాగబాబు గారిని లైన్ లో పెట్టడం అసాధ్యం. ఈ విషయం నిజమైతే నాగబాబు గారు 10 ఇస్తారు, కాదు అంటే 8 ఇస్తారు. అంజనా ప్రొడక్షన్స్ వింటారా లేకపోతే రోజా గారు వింటారా? ఫస్ట్ ఎలాగో మమ్మల్ని తిట్టారు కాబట్టి మేము ఎలాగో స్కోర్ ఇవ్వము. అదే కావాలి నాకు కూడా. మీరు 0 వేస్తారు, పక్కన నాగు గారు ఒకలాగా ఉంటారు. 10 ఇక్కడ అంజనా ప్రొడక్షన్ లో నేను చేయగలను, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాను, మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు తెలుసా. చిరంజీవి గారితో ఫ్యూచర్ లో 60 సంవత్సరాలు వచ్చినప్పుడు తప్పదు కదా. మరి బంగారం 100 సంవత్సరాల తర్వాత కూడా బంగారమే. వేణు టచ్ చేసావు, పిండేసావు. అరే స్కిట్ కి ఎలానో ఇస్తున్నారు, బయట కూడా ఇవేనా? ఈయనేంటి అసలు నాలాగే మాట్లాడేస్తావా? అసలు జోక్ ఎక్కిపోయినా నవ్వేస్తానంట నేను. కానీ ఆ స్మైల్ చూస్తే అలా ఉండిపోవాలనిపిస్తుంది. సార్
మీరుండబట్టే సార్ పక్కన ఆ నవ్వుకు వాల్యూ. నాగబాబు గారు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు రఘు. నాగబాబు సార్ ఇప్పుడే మా టీమ్ లో అందరు చెప్తున్నారు రవి చిరంజీవి గారి వాయిస్ ఆస్తి దించేస్తాడంట. అబ్సల్యూట్లీ వాయిస్ ఒకటే కాదండి, ఇంక్లూడింగ్ బాడీ లాంగ్వేజ్. రవి చూద్దాం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి జడ్జిలు ఇద్దరే అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకో జడ్జి కూడా వచ్చారండి. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చారు. ఆయన మీరు క్లాస్ తో ఒక్క నిమిషం. నమస్తే సార్. మైక్ చేతికి ఇచ్చి నువ్వు కాళ్ళ మీద పడాల్సిన అవసరం. నేను అనుకుంటూ ఉంటాను ఇలాంటి ఫంక్షన్స్ కి హాజరు అవ్వాలని. నాగబాబు వాడు చెప్పేంత వరకు నాకు తెలియదు. అసలు పరిస్థితులు ఇలా ఉంటా, నటులనే వాళ్ళకి ఎలానే ఉండవా? కొంచెం పక్కకి వెళ్తే మిమ్మల్ని కాదు, విషయంలోంచి కొంచెం పక్కకి వెళ్తే ఈ రోజున అసలు ఏంటి ఇక ఈ చిరంజీవి మీ గుండెలు ఇలాగ దాచేసుకుంటారా? నేను స్థాపించిన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, వీటన్నిటిని కూడా మీరు భుజస్కంధాల మీద వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఈ రోజు నేను ఉన్నాయంటే ఈ స్టాండర్డ్, ఈ స్టార్డమ్ ఇదంతా మీరు ఇచ్చింది. బట్ ఎనీవే ఒక్కటి మాత్రం చెప్పగలను, జబర్దస్త్ ఓకే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నాకున్న అనుభవం అంతా ఇంత కాదు. సినిమాని ప్యాషన్ గా ఫీల్ అయితే తీసే సినిమాలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఆయన ప్రప్రథమంగా చెప్పే వ్యక్తి. అలాంటి ఆయన లాంటి రియాలిటీ షో పెట్టి చిన్న చిన్న నటులని, అంటే చిన్న చిన్న వాళ్ళు అనడానికి కాదు, నేను కూడా ఒకప్పుడు చిన్న నటుడిని, అలాంటి స్థాయి నుంచి ఈరోజు ఇంత స్థాయికి వెళ్ళాలంటే కారణం ఎవరు మీరు. ఇక ఈ చిరంజీవి మీ గుండెలు ఇలాగే పెట్టుకుని నాకు ప్రేమను ఇంకంటే ఎప్పుడో ఒకేసారి అత్తారింటికి వెళ్ళి పుట్టింటికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది వాళ్ళందరూ చూస్తుంటే. ఏదైనప్పటికీ చాలా ఆనందంగా ఉంది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్.